భావ వ్యక్తీకరణ స్వేచ్ఛ అందరికీ ఉంది. కానీ ఆ హక్కు ఇతరులను నిందించడానికి కాదు, మరొకరిని అగౌరవపరచడానికి కాదు. ఈ లాజిక్ని అప్పుడప్పుడు మిస్ అవుతున్నారు సెలబ్రిటీలు. టాలీవుడ్ టు బాలీవుడ్ వయా కోలీవుడ్, ఏ వుడ్ అయినా సరే అదే వరుస. హీరో హీరోయిన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు వారు వీరనే తేడానే లేదు. మైక్ పట్టుకున్నారంటే చాలు కొందరికి పూనకాలు లోడింగ్. కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. రామలక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. నాలుగుంది ఎడాపెడా. ఎప్పుడో నేను యంగ్స్టర్గా ఉన్నప్పుడు లేదా నా చిన్నప్పుడు నాకు గుర్తులేదు, మన్మధుడు సినిమా చూసి ఏంద్రా ఈ అమ్మాయి ఈ లడ్డులాగా ఉంది, ఇప్పటికీ అలాగే ఉందా? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. మీతో పాటే మేం కూడా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. నోరే కాదు, మనిషే తేడా. తేడా తేడా తేడా. అవును, తేడా కొడుతోంది. వాక్ స్వాతంత్రం ఉందని ఏది పడితే అది మాట్లాడమేనా? నోరు నుంచి వచ్చే ఓ మాట ఎవరినన్నా హర్ట్ చేస్తుందేమో, అపార్థాలకు తావిస్తుందేమో అన్న ఆలోచన ఉండక్కర్లేదా? అలా భావిస్తారు అనుకోలేదని, ఎవరినైనా నొప్పించి ఉంటే సారీ అని, తర్వాత ఎన్ని దీర్ఘాలు తీసినా రికార్డుల్లో అది అలాగే ఉండిపోదా? దారిన పోయే దానయ్య ఎవరన్నా నోరు జారితే ఎవరూ పట్టించుకోరు. నలుగురిలో ఎవరి మీదన్నా నోరు పారేసుకుంటే ఎవరూ ఊరుకోరు. కానీ సొసైటీలో ఓ స్టేటస్ ఉన్నోళ్ళు, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నోళ్ళు నోరు జారి సమాజానికి ఏం సందేశం ఇస్తున్నట్టు? కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. రాజకీయ నాయకులంటే నోరు జారడం తన జన్మ హక్కు అన్నట్టుంటారు. కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా ఎవరో ఒకరు తరచూ నోరు పారేసుకుంటారు. నాయకులు నాలుకను కూడా కుర్చీల్లా మడతేస్తుంటారు. కానీ సినిమా రంగానికి ఏమైంది? హీరోలు, హీరోయిన్లు, కమీడియన్లు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు ఎవరూ అతీతంగా లేరు టంగ్ స్లిప్కి. టాలీవుడ్ లోనైనా ఏ వుడ్ లోనైనా అదే చపలత్వం. తొందరపడి తాము చేసే కామెంట్ తప్పుడు సంకేతాలిస్తుందని, తప్పుదోవ పట్టిస్తుందనే స్పృహ కూడా లేకుండా పోతుంది కొందరికి. సామాజిక స్పృహ దేవుడెరుగు. కనీసం నోరు జారకుంటే అంతే చాలని అంతా అనుకునే పరిస్థితి. మనోళ్లపై మనమే నోరు జారడం, మనపై వేరే వాళ్లు నోరు పారేసుకోవడం, అదే జరుగుతోందిప్పుడు. ఈ మధ్య ఇలాంటి కాంట్రవర్సీ కామెంట్స్ పెరిగిపోతున్నాయి. పొడి పొడిగా మాట్లాడే సెలబ్రిటీలు పడి పడి మాట్లాడుతున్నారు. ఆ ఫ్లోలో ఎక్కడో చోట మాట తేడా కొడుతోంది. అర్షద్ వాసి తెలుసుగా, పాపులర్ బాలీవుడ్ యాక్టర్. ప్రపంచమంతా మెచ్చిన మన పాన్ ఇండియా మూవీపై లాజిక్ కామెంట్స్ చేశాడు మున్నాబాయ్ రైట్ హ్యాండ్. కల్కి 2 సినిమాలో ప్రభాస్ జోకర్లా ఉన్నాడంటూ నోరు జారాడు. దీంతో ఫ్యాన్సే కాదు, సౌత్ ఇండస్ట్రీ నటులు కూడా అర్షద్ కి గడ్డి పెట్టారు. దీంతో తన ఉద్దేశం అది కాదు అంటూ బాలీవుడ్ నటుడు కవరింగ్ ఇచ్చుకున్నా అప్పటికే ఇజ్జత్ పోయింది. దీనికంటే ముందు ఆస్కార్ వేదికను చుమ్మించిన RRR సినిమాపై నాకంత టైం లేదన్నట్లుంది అని తీసిపారేసింది బాలీవుడ్ హీరోయిన్ ప్రియాంక చోప్రా. పాన్ ఇండియా సినిమాని తమిళ సినిమా అంటూ నోరు జారింది. RRR ఫంక్షన్ ని కూడా హోస్ట్ చేసిన షాప్స్ ఆ సినిమాని చూడలేదని, తనకంత టైం లేదు అన్నట్లుగా తీసిపారేసింది. దీంతో గతంలో రామ్ చరణ్ తో సినిమా తీసిన ప్రియాంక చోప్రాని నెటిజన్లు ఓ రేంజ్ లో ఆడుకున్నారు. హాలీవుడ్ రేంజ్ కి ఎదిగేసరికి టాలీవుడ్ కంటికి ఆనడం లేదని ప్రియాంకపై దుమ్మెత్తిపోశారంతా. బాలీవుడ్ వాళ్ళు మనల్ని కామెంట్ చేశారు అని బాధపడుతుంటే మన ప్రొడ్యూసర్లొకరు బ్యాలెన్స్ చేసేశారు. నిర్మాతలు, నటులతో రౌండ్ టేబుల్ సమావేశంలో బాలీవుడ్ ప్రొడ్యూసర్ బోనీ కపూర్ ని హట్ చేశారు ప్రొడ్యూసర్ సూర్యదేవర నాగవంశీ. బాలీవుడ్ కొన్నాళ్లుగా బాంద్రా జూహు మధ్య స్ట్రక్ అయిపోయిందని, టాలీవుడ్ మాత్రం బాలీవుడ్ RRR, పుష్ప లాంటి భారీ హిట్లతో దూసుకెళ్తుందన్నారు ప్రొడ్యూసర్. అక్కడితో ఆగలేదు. పుష్ప 2 వన్ డే కలెక్షన్ చూసి బాలీవుడ్ కు నిద్ర పట్టి ఉండదన్నారు. దీంతో బాలీవుడ్ ఫిల్మ్ మేకర్స్ ఆన్లైన్ లో నాగవంశీపై వార్ డిక్లేర్ చేశారు. దీంతో ఎవరిని కించపరిచే ఉద్దేశం లేదంటూ నాగవంశీ క్లారిటీ ఇచ్చారు.
బాలీవుడ్ రేంజ్ వేరే అంటూ డ్యామేజ్ కంట్రోల్ కోసం తెగ పొగిడేశారు. I never wanted to disrespect anyone. I never wanted to disrespect Bollywood. నాకు షారుఖ్ ఖాన్ అంటే ప్రాణం, నాకు రణబీర్ కపూర్ అంటే చాలా ఇష్టం, నాకు దీపికా పాడుకోన్ అంటే చాలా ఇష్టం. ఎప్పుడు ఛాన్స్ దొరికితే వాళ్ళతో వర్క్ చేయాలని అనుకుంటాను. నేను నా ఫిల్మాలజీ స్టార్ట్ అవ్వడానికి కానీ సినిమాల్లోకి రావడానికి కానీ నా ఇన్స్పిరేషనే కరణ్ జోహర్. సినిమా ప్రమోషన్ జోష్ లో ఎరక్కపోయి అన్నా ఇరుక్కుపోయారు టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్. సొంత గడ్డపై సంక్రాంతికి వస్తున్న సినిమా ట్రైలర్ ఈవెంట్ లో నోరు జారారు. కళ్ళు ముక్క అని తెలంగాణ కల్చర్ మీద కామెంట్ చేసి అందరి ఆగ్రహానికి గురయ్యారు దిల్ రాజు. ఆంధ్రాకు వెళ్తే సినిమాకు ఓ వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్ల కళ్ళు మటన్ కు వైబ్ ఇస్తామంటూ సరదాగా చేసిన కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్నారు పబ్లిక్. తెలంగాణ సమాజాన్ని అగౌరవపరిచారన్న విమర్శలతో ఎఫ్డీసీ చైర్మన్ గా ఉన్న దిల్ రాజు సారీ చెప్పాల్సి వచ్చింది. మన కల్చర్ లో భాగమైన దావత్ గురించి మాట్లాడానన్న దిల్ రాజు తెలంగాణ బిడ్డగా ఈ ప్రాంతంపై తనకెంతో గౌరవం ఉందని చెప్పుకోవాల్సి వచ్చింది. మా వాళ్ళకి సినిమా కంటే మన దగ్గర సినిమాలు ఇవన్నీ తక్కువ కాబట్టి మీ దగ్గరికి వెళ్ళి రియాక్షన్ అదే తక్కువ వస్తుందని మా డైరెక్టర్ చెప్పా. ఆంధ్రాలో వెళ్తే సినిమాకు ఒక వైబ్ ఇస్తారు, మన దగ్గర అయితే తెల్లగల్లికి మటన్కి వైబ్ ఇస్తాం. సో మన కల్చర్ని అభిమానిస్తాను నేను. అదే అర్థం చేసుకోకుండా దాన్ని కొందరు సోషల్ మీడియాలో రాద్ధాంతం చేస్తున్నారని తెలిసింది. నిజంగా మీరందరూ ఆ మాట వల్ల ఏదైనా హర్ట్ అయి ఉంటే నన్ను క్షమించండి, ఎందుకంటే నా ఉద్దేశం అది కాదు. తెలంగాణ వాసిగా ఒక తెలంగాణని అభిమానించే నేను తెలంగాణని హేళన చేస్తానని ఎలా అనుకున్నారో నాకు తెలియదు. పోతే దాంట్లో ఏదైనా మీ కమ్యూనికేషన్లో తప్పుగా అర్థమైంటే నన్ను క్షమించండి. దిల్ రాజు టంగ్ స్లిప్ అయిన ఈవెంట్ లోనే హోస్ట్ శ్రీముఖి కూడా గలగలా మాట్లాడాలి అనే తొందరలో నోరు జారింది. సినిమా ప్రొడ్యూసర్ అయిన దిల్ రాజు ఆయన సోదరుడు శిరీష్ ని పొగిడే క్రమంలో వారిని రామ లక్ష్మణులతో పోల్చింది. తప్పేం లేదు కానీ రామ లక్ష్మణులు ఫిక్షనల్, కానీ దిల్ రాజు బ్రదర్స్ రియల్ లైఫ్ లో రామ లక్ష్మణుల్లా ఉంటారని వివాదాస్పద వ్యాఖ్యలు చేసింది శ్రీముఖి. రామ లక్ష్మణులను కల్పితం అనడంతో సోషల్ మీడియాలో శ్రీముఖిపై విపరీతమైన ట్రోల్స్ వచ్చాయి. కొన్ని హిందుత్వ గ్రూపులు కన్నెర చేశాయి. దీంతో నేను కూడా హిందూనే అంటూ క్షమాపణలు కోరుకోవడమే కాకుండా జై శ్రీరామ్ అంటూ ఎండ్ చేసింది శ్రీముఖి. రామ లక్ష్మణ్ అనేది ఫిక్షనల్ క్యారెక్టర్స్ మనం అప్పట్లోనే విన్నాము, కానీ సాక్షాత్తు నా కళ్ళ ముందు కూర్చున్నారు. ఒకరు దిల్ రాజు అయితే ఇంకొకరు శిరీష్ గారు. పొరపాటున రామలక్ష్మణుల్ని ఫిక్షనల్ అనడం జరిగింది. నేను ఒక హిందువుని, నేను దైవ భక్తురాల్ని, అందులోనూ రాముడిని అమితంగా నమ్మేదాన్ని. కానీ నేను చేసిన పొరపాటు వల్ల చాలా మంది మనోభావాలు దెబ్బతిన్నాయి. మీ అందరికీ క్షమాపణ కోరుతూ దయచేసి పెద్ద మనసుతో మీ అందరూ నన్ను క్షమిస్తారని వేడుకుంటున్నాను. జై శ్రీరామ్. స్క్రిప్ట్ డైలాగుల్లో ప్రతి పదం కేర్ఫుల్ గా చూసుకోవాల్సిన డైరెక్టర్లే డైలాగ్ జారితే చివరకు చెంపలేసుకోవాల్సి వస్తుంది. టాలీవుడ్ డైరెక్టర్ త్రినాథ్ రావు విషయంలో అదే జరిగింది. మజాకా సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్ లో హీరోయిన్ అన్షుపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు డైరెక్టర్ త్రినాథ్. ఫారిన్ నుంచి తిరిగొచ్చాక అన్షు సన్నగా ఉందని, టాలీవుడ్ టేస్ట్ కి తగ్గట్టు ఇంకాస్త సైజ్ పెంచాలంటూ ద్వంద్వార్థం వచ్చేలా మాట్లాడారు. నెటిజన్స్ ఫైర్ కావడంతో పాటు మహిళా కమిషన్ సీరియస్ గా తీసుకోవడంతో త్రినాథ్ రావు చిక్కుల్లో పడ్డారు. చివరికి హీరోయిన్ తో పాటు మనస్తాపానికి గురైన మహిళా లోకానికి సారీ చెప్పారు. కొంచెం సన్నబడింది, నేనే కొంచెం తిని పెంచమ్మా, తెలుగుకి సరిపోదు, కొంచెం అన్ని కొంచెం ఎక్కువ సైజుల్లో ఉండాలని చెప్పా. అనుకోకుండా నా నోట్ నుంచి వచ్చిన మాటలే తప్ప నేను వాంటెళ్ళి చెప్పింది కాదు. మీరందరికీ మనసు నొప్పించింది కాబట్టి తప్పే. కాబట్టి నేను మనస్ఫూర్తిగా మీ అందరికీ క్షమాపణలు తెలియజేస్తాను. కాంట్రవర్సీ కింగ్ గురించి అయితే చెప్పాల్సిన పనే లేదు. ఇంటి గుట్టు వీధిన పడడంతో జర్నలిస్టుల మీద రంకెలేశారు మోహన్ బాబు. మంచు కుటుంబంలో అన్నదమ్ముల పంచాయతీ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ కావడంతో కవరేజ్ కి వెళ్లిన జర్నలిస్ట్ పై నోరు పారేసుకున్నారు. దుర్భాషలాడుతూ టీవీ9 ప్రతినిధి మైక్ లాక్కొని దాడికి తెగబడ్డారు. మోహన్ బాబు చర్యతో అంతా షాక్ తిన్నారు. ఏది మంచో ఏది తప్పో చెప్పాల్సిన సీనియర్ ఇలా రంకెలేస్తారని, చివరికి కేసుల్లో చిక్కుకుంటారని ఊహించలేదు ఇండస్ట్రీ. జరిగిన దానికి మోహన్ బాబు సారీ చెప్పినా ఆలోపే డ్యామేజ్ అయిపోయింది ఆయన ఇమేజ్. నోరు జారడం, సారీ చెప్పడం, ఈ లిస్ట్ ఇంకా అయిపోయిందా? త్రిష చుట్టూ వివాదాలెందుకు? కస్తూరికి అంత దూకుడెందుకు? కూల్ గై నాని కూడా ఎందుకు సారీ చెప్పాల్సి వచ్చింది? మాట పొదుపుగా ఉంటే నాలుక అదుపులో ఉంటుంది. అలాగని ఏకబిగిన మాట్లాడే వాళ్ళందరూ నోరు పారేసుకుంటారని కాదు. పొగడ్తకు విమర్శకు తేడా తెలియాలి.
వెటకారానికి మమకారానికి ఉన్న తేడాను గ్రహించాలి. ఫ్లోలో ఏది మాట్లాడినా చెలేగా అనుకుంటే అప్పటికి చెలేగా, ఆ తర్వాతే బ్యాండ్ బజేగా. నిజం గడప దాటేలోపే అబద్ధం ప్రపంచాన్ని చుట్టొచ్చే రోజులివి. చూపులో తేడా వస్తేనే బుక్కయ్యే కాలం ఇది. అలాంటిది నోరు జారితే ఇంకేమన్నా ఉందా? నిజంగానే దురుద్దేశంతో అన్నా, అన్యాపదేశంగా అన్నా సోషల్ మీడియాలో డీప్ ఫ్రై అయిపోతారంతే. ఆ మధ్య బాయ్కాట్ సాయి పల్లవి అంటూ ఓ క్యాంపెయిన్ నడిచింది. ఎవరిని నొప్పించకుండా ఎప్పుడూ నవ్వుతూ ఉండే భానుమతి మీద అంత కోపం ఎందుకంటే అప్పుడెప్పుడో ఆమె చేసిన కామెంట్సే విరాట పర్వం సినిమా టైంలో ఇండియన్ ఆర్మీని అవమానించిందంటూ సాయి పల్లవిని టార్గెట్ చేసుకున్నారు. సీత పాత్ర నుంచి ఆమెని తప్పించాలని ట్రోలింగ్ జరిగింది. తనకెలాంటి ఇంటెన్షన్ లేదని నెత్తి నోరు బాదుకున్నా ఎవరూ వినిపించుకోలేదు. నోరు పారేసుకోవటం ఎంత నష్టమో చెప్పేందుకు కాంట్రవర్సీ కస్తూరి బెస్ట్ ఎగ్జాంపుల్. శతాబ్దాల క్రితం తెలుగువారు తమిళనాడుకు వలస వచ్చి అంతఃపుర సేవలు చేసేవారు అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిందా నటి. తానలా మాట్లాడలేదని బుకాయించినా అప్పటికే ఆమె కామెంట్స్ వైరల్ అయిపోయాయి. ఎవరి మీద కోపాన్నో తెలుగు ప్రజలపై చూపించడంతో అంతా కస్తూరి మీద కన్నెర్ర చేశారు. తెలుగువారంతా తన కుటుంబం అని, ప్రచారాన్ని నమ్మొద్దని కస్తూరి రిక్వెస్ట్ చేసినా ఆమెపై కేసు నమోదైంది. బెయిల్ రాకపోవడంతో జైలుకెళ్లాల్సి వచ్చింది. కస్తూరి గురించి చెప్పుకున్నాక కోలీవుడ్ సీనియర్ హీరోయిన్ త్రిషకి ఎదురైన అనుభవాల్ని గుర్తు చేసుకోవాల్సిందే. తన కామెంట్స్ తో కాంట్రవర్సీ కాలేదు త్రిష. ఈ హీరోయిన్ పై అనుచిత వ్యాఖ్యలతో వివాదాల్లో చిక్కుకున్నారు కోలీవుడ్ విలన్, తమిళనాడు పొలిటీషియన్. లియో సినిమా ఇంటర్వ్యూలో త్రిషపై అనుచిత వ్యాఖ్యలు చేశాడు ఆ మూవీ విలన్ మన్సూర్ అలీఖాన్. నాలుగు కంట్రోల్ తప్పి త్రిషతో రేప్ సీన్ ఉంటుందని అనుకున్నానని వివాదాస్పద వ్యాఖ్యలు చేసి తర్వాత సారీ చెప్పాడు. ఈ వ్యాఖ్యలపై త్రిష ఫైర్ అయింది. ఇండస్ట్రీ అంతా ఆమెకి సపోర్ట్ గా నిలబడింది. మన్సూర్ అలీఖాన్ కామెంట్స్ ని సీరియస్ గా తీసుకున్న త్రిష అతనిపై కేసు పెట్టింది. అయినా త్రిషని సమర్థించిన చిరంజీవి, ఖుష్బూలపై క్రిమినల్ కేసులతో పాటు పరువు నష్టం దావా వేస్తానని వీరంగం వేశాడు మన్సూర్. వివాదాన్ని అంతా మర్చిపోతున్న టైంలో మళ్లీ త్రిషపై రీసెంట్ గా షాకింగ్ కామెంట్స్ చేశాడు. త్వరలోనే త్రిషకి మంత్రి పదవి రాబోతోందంటూ కామెంట్ చేశాడు. వక్రబుద్ధితోనే మన్సూర్ ఈ వ్యాఖ్యలు చేశాడని అంతా దుమ్మెత్తిపోశారు. అంతకుముందు ఏఐఏడీఎంకే ఎమ్మెల్యే ఏవి రాజు త్రిషపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. త్రిష పరువు నష్టం దావా వేయటంతో ఆ నాయకుడు సారీ చెప్పాడు. హాయ్ నాన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎల్ఈడీ స్క్రీన్ పై విజయ్ దేవరకొండ, రష్మికల ప్రైవేట్ ఫోటో ప్రత్యక్షమైంది. దీంతో విజయ్ ఫ్యాన్స్ సీరియస్ అయ్యారు. మళ్లీ స్విమ్మింగ్ పూల్ ఫోటో చూపిస్తూ ఆడియన్స్ ని కామెంట్స్ అడగటంతో ఈ వ్యవహారం వివాదాస్పదమైంది. దీంతో నాని కూడా అది జరగకుండా ఉండాల్సింది అన్నారు. దీనివల్ల ఎవరైనా ఇబ్బంది పడుంటే హాయ్ నాన్న టీం తరపు నుండి క్షమాపణలు అన్నారు నేచురల్ స్టార్. నాని ఇంటెన్షన్ ఏమీ లేకపోయినా ఎవరి అత్యుత్సాహంతోనో ఫంక్షన్ లో ఓ ఇబ్బందికర ఎపిసోడ్ అయితే జరిగిపోయింది. కామెడీతో మొదలుపెట్టి క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఇప్పటికీ బిజీగా ఉన్న రాజేంద్ర ప్రసాద్ ఈ మధ్య అల్లు ఫ్యాన్స్ ఆగ్రహానికి గురయ్యారు. ఓ సినిమా ఈవెంట్ లో మాట్లాడుతూ వాడెవడో ఎర్రచందనం దొంగ హీరో అంటూ కామెంట్ చేసిన సీనియర్ నటుడు తరువాత మళ్లీ కవర్ చేసుకున్నారు. యథాలాపంగా అన్న ఆ మాటలు పరోక్షంగా పుష్పరాజ్ గురించి అని అంతా భావించారు. ఒక స్టార్ హీరోపై ఇలా కామెంట్ చేయటం మర్యాద కాదంటూ ఫ్యాన్స్ ట్రోల్స్ చేశారు. తానా ఉద్దేశంతో అనలేదని రాజేంద్ర ప్రసాద్ వివరణ ఇచ్చుకున్నారు. తానెప్పుడూ ఎవరి గురించి నెగటివ్ గా మాట్లాడాలని అనుకోను అంటూ క్లారిటీ ఇచ్చారాయన. బీరో బిర్యానీ కోసమే నార్త్ లో భారీగా అభిమానులు వచ్చారంటూ పుష్ప 2 ఈవెంట్లపై నోరు పారేసుకున్నారు హీరో సిద్ధార్థ్. సినీ తారలు డ్రగ్స్ క్యాంపెయిన్ చేయాలన్న తెలంగాణ సీఎం నిబంధనపై అభ్యంతరం వ్యక్తం చేసిన బొమ్మరిల్లు హీరో తర్వాత సారీ చెప్పారు. లడ్డూ వివాదంపై సినిమా ప్రమోషన్ లో కామెంట్ చేసి ఇబ్బందుల్లో పడ్డారు కార్తీ. దయ్యాలుగా చేసిన వాళ్లు మళ్లీ దేవుళ్లుగా చేస్తున్నారంటూ మరో నటుడు రాధారవి చేసిన కామెంట్స్ కూడా వైరల్ అయ్యాయి. తమన్నా అందాలు చూడటానికి ఆడియన్స్ వస్తారంటూ నోరు జారి సారీ చెప్పారు పార్టీబన్. షూటింగ్ టైంలో హన్సిక ఇష్టపడేది అంటూ అనుచిత వ్యాఖ్యలు చేసిన రోబో శంకర్ తరువాత అలాంటిదేం లేదంటూ ఓ పెద్ద సారీ చెప్పారు. అరకొర నాలెడ్జ్ తో కొందరు, అడిగేదెవరన్నట్లు మరికొందరు తప్పులో కాలిస్తున్నారు. తప్పుల మీద తప్పులు చేస్తున్నారు. అపార అనుభవం ఉన్న మురళీమోహన్ కూడా వెంకటేశ్వర స్వామికి కులం పేరు తగిలించి తరువాత వివరణిచ్చుకున్నారు. అవార్డు ఫంక్షన్ స్టేజ్ మీద తెలుగు సినిమాల మీద అత్యుత్సాహం కొద్దీ కామెడీ చేసి తరువాత వివరణ ఇచ్చారు తేజ, రానా. గిల్లీ సినిమా పోకిరి రీమేక్ అంటూ నోరు జారింది రష్మిక. సోషల్ మీడియా హీట్ తగలటంతో మహేష్ ఫ్యాన్స్ కు సారీ చెప్పింది పుష్ప బ్యూటీ. తన సినిమాకి నెగటివ్ రివ్యూలు ఇచ్చారని నోరు పారేసుకున్న శ్రీకాంత్ అయ్యంగార్ తర్వాత సారీ చెప్పారు.
దరిద్రానికి విరోచనాలు వస్తే రివ్యూ రైటర్లు పుడతారంట. ఆపేయాలండి మనం అందరం కలిసి. వీ షుడ్ స్టాప్ దీస్ బ్లడీ పారాసైట్స్. డ్రాగడ్గా ఉంది, ఇది ఉంది, నడి మాటలు. జీవితంలో షార్ట్ ఫిల్మ్ వచ్చి రివ్యూ వేస్తారా? పొటేల్ సినిమా సక్సెస్ మీట్ అప్పుడు నేను కొన్ని మాటలు మాట్లాడాను, కొన్ని విషయాల్లో బాధ కలిగించాను. త్వరలో మీ అందరికీ కరెక్ట్ విషయాల మీద బేషరతు క్షమాపణ, అన్కండిషనల్ అపాలజీ ఇవ్వబోతున్నా. తమ పాలిటిక్స్ లోకి ఇండస్ట్రీ సెలబ్రిటీస్ ని లాగుతున్నారు కొందరు నాయకులు. కేటీఆర్ ని టార్గెట్ చేస్తూ మధ్యలో నాగార్జున ఫ్యామిలీపై కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. సమంతపై మహిళా మంత్రి వ్యాఖ్యలతో ఇండస్ట్రీ అంతా అక్కినేని కుటుంబానికి మద్దతిచ్చింది. దీంతో కొండా సురేఖ సారీ చెప్పినా న్యాయస్థానంలో పరువు నష్టం దావా వేసింది అక్కినేని ఫ్యామిలీ. ఈ మధ్యే ఓ ఈవెంట్ లో తెలంగాణ సీఎం పేరు మర్చిపోయిన నటుడు బాలాదిత్య ట్రోలింగ్ తో ఉక్కిరిబిక్కిరయ్యాడు. రేవంత్ రెడ్డి బదులు కిరణ్ కుమార్ రెడ్డికి స్వాగతం పలికి వెంటనే సరిచేసుకుని సారీ చెప్పినా నెటిజన్లు ఆయన్ని ఆడేసుకున్నారు. చూపుల్లో తేడా వస్తోంది, మాటలకు మీనింగ్ మారిపోతోంది. టాలీవుడ్ బుట్టబొమ్మ కూడా లాంగ్ బ్యాక్ సౌత్ ఇండస్ట్రీపై నోరు జారింది. తర్వాత తెలుగు సినిమా పరిశ్రమ అంటే ప్రాణం అంటూ క్లారిటీ ఇచ్చింది. రాజకీయాలతో తలబొప్పి కట్టిన పోసాని కృష్ణమురళి కూడా అవార్డులకు కులం రంగు పులిమి ఆత్మరక్షణలో పడ్డారు. బాలకృష్ణ రీసెంట్ మూవీలో ఓ పాట కొరియోగ్రఫీపై ఓ రేంజ్ లో జరుగుతోంది ట్రోలింగ్. ఇదంతా నటనలో భాగమేనని, బాలయ్య కో యాక్టర్స్ కి ఎంతో సపోర్ట్ ఇస్తారని కాంట్రవర్సీపై క్లారిఫికేషన్ ఇచ్చింది ఊర్వశీ రౌతేలా. బోతద్దల్లో పెట్టి చూడటం తప్పు, పాటని పాటలాగా చూడాలి అన్న ఆమె రియాక్షన్ కూడా వైరల్ అయింది. కొందరు కోరి కొని తెచ్చుకుంటే మరికొందరిని వారి ప్రమేయం లేకుండానే వివాదాలు చుట్టుముడుతున్నాయి. మిగిలిన వాళ్ల సంగతి ఎలా ఉన్నా సెలబ్రిటీల మాటలు హావభావాల్లో చిన్న తేడా ఉన్న వివాదాలు తథ్యం. అందుకే బహిరంగ వేదికలపై నాలుకని అదుపులో ఉంచుకోవాలి. సారీ చెప్పేదాకా రాకుండా ఏం మాట్లాడుతున్నారో ముందే ఓసారి చూసుకోవాలి. లేదంటే ట్రోలింగ్ ప్రవాహంలో నిస్సహాయంగా కొట్టుకుపోవాల్సిందే.